కేసరపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాళ్ళు కూడా బయట వెళ్ళిపోయి మీకు సరిగా డబ్బులు పంపించకపోయినా నేను అడిగాను, గుచ్చి అడిగాను. మీ పిల్లలు ఉన్నారు కదా, మీరు చూసుకోకపోతే మీకు బాధ లేదా అని అడిగితే వాళ్ళు ఒకే మాట చెప్పారు. పిల్లలు పుట్టారు, వాళ్ళకు పిల్లలు పుట్టారు, వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకు కూడా వెసులుబాటు లేదు, వాళ్ళు నన్నేం చూసుకుంటారు, కాబట్టి నేనే అడ్జస్ట్ అయిపోతున్నానని చెప్పిన రోజులవి. ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఈ పెద్దవాళ్ళందరికీ మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండాలని, మీకు ఒక కొడుకుగా ఉండాలని, పెద్ద కొడుకుగా ఉండాలని ఆ రోజు నిర్ణయించుకుని నేను ఒక భరోసా ఇచ్చాను. ఆ భరోసాని ఎన్టీఆర్ భరోసా కింద పింఛను కార్యక్రమం. ఈరోజు మీరు చూడండి, మొదటిసారి 5 రెట్లు పెంచాను. 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను. ఈరోజు మళ్ళీ దాన్ని డబల్ చేశాను. అంటే 4.5 సంవత్సరాల్లో 10 రెట్లు పెంచి ఈ పేదవాళ్ళకి, వృద్ధులకు, వితంతువులకి, ఒంటరి మహిళలకి ఒక ఆసరా ఇచ్చే విధంగా భరోసా ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. ఎక్కడ చూసినా ఈ పింఛన్లు 2000 రూపాయలు చేసిన తర్వాత మా తల్లులైతే, పెద్దవాళ్ళైతే నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఎక్కడికక్కడ నా పెద్ద కొడుకున్నాడు, మాకేమీ బాధ లేదు, అవసరమైతే మీకు కాఫీ ఇస్తాం తప్ప మీ మీద మేము ఆధారపడమని మా పెద్దవాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా మీకు ఇచ్చాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈరోజు మీకు గౌరవం పెరిగింది, సామాజిక బాధ్యత, ఈరోజు మీకు భద్రత వచ్చింది. ఇంకో పక్కన మునుపు ఇంట్లో ఉండేవాళ్ళు కూడా, పిల్లలు కూడా సరిగా చూసుకోకపోతే ఈరోజు ఇటీవల నేను చూశాను టీవీల్లో కూడా 200 రూపాయలు ఇచ్చినప్పుడు సరిగా చూసుకునే వాళ్ళు కాదు, 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక రకంగా చూసుకునేవాళ్ళు. ఈరోజు మిమ్మల్ని బాగా చూసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. అది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఒక పెద్ద కొడుకుగా మీకు ఇచ్చినటువంటి ఒక భద్రత. ఈ పింఛన్ల వల్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనందంగా ఉంటే చేతులు పైకెత్తి మంచి పని జరిగిందని మీరు చెప్పాలి. రెండో పక్కన ఈ పింఛన్ల వల్ల మీ ఆరోగ్య ఖర్చులు మీరే పెట్టుకోగలుగుతున్నారు. ఎవరైనా పిల్లల కోసం ఏదైనా కొనివ్వాలన్నా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే మొన్న అనంతపూర్లో ఒక మహిళ, ఒక తల్లి 50,000 రూపాయలు పింఛను డబ్బులు పొదుపు చేసుకుని అమరావతి రాజధానికి డబ్బులు ఇచ్చిందంటే అది ఆ యొక్క తల్లి యొక్క స్ఫూర్తి. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, చాలా సంతోషపడుతున్నా. ఇంకో పక్క మా ఆడబిడ్డలు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టి పేదవాళ్ళందరినీ అందులో మెంబర్లుగా చేర్చాము. అంతేకాకుండా సమాజంలో మీరు ఒక్కసారి చూస్తే చిన్నప్పుడు ఆడవాళ్లు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్తలపైన ఆధారపడతారు, ముసలి వాళ్ళైతే పిల్లలపైన ఆధారపడతారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు ఆడవారి, మహిళలకి, నా ఆడబిడ్డలకి తగిన గుర్తింపు లేకుండా, గౌరవం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు మగవాళ్ళు అడిగితే అన్నీ మాకు తెలుసు కదా, మేము చూసుకుంటాం, మీరు వంట పని చేయమని చెప్పే పరిస్థితి. నేను అప్పుడు ఆలోచించాను, జనాభాలో 50% మీరు, 50% మహిళలు ఆత్మగౌరవంతో బతకపోతే, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోకపోతే, అభివృద్ధిలో మీరు భాగస్వాములు కాకపోతే మిగిలిన 50% పనిచేసే పరిస్థితి వస్తుంది.
అందుకనే ఆ రోజు నేను నిర్ణయం చేశాను, మా ఆడబిడ్డలకు అండగా ఉండాలని ఆ రోజే డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమానికి నాంది పలికాను. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను. మీకు బాధ్యత తప్పజెప్పాను. అన్నీ కూడా ఇల్లు కానీ ఇంటి జాగా కానీ ఏది ఇవ్వాలన్నా మీ పేరుతోనే ఇచ్చాను. ఎన్టీ రామారావు గారు అయితే ఆస్తిలో సమాన హక్కు కూడా తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. నేను 9 ఏళ్లు ఎన్నో మీటింగులు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాలు చేశాం. అన్ని రంగాల్లో మీరు ముందుకు వచ్చారు. మీరు చదువుకున్నారు, పిల్లల్ని చదివించారు, ఫ్యామిలీ ప్లానింగ్లో ముందుకు వచ్చారు, గ్రామంలో దురలవాట్లకు లోను కాకుండా ఉండాలని అనేక కార్యక్రమాలు చేసి అన్నిట్లో భాగస్వాములయ్యారు. 10 సంవత్సరాలు నేను అధికారం లేనప్పుడు మళ్ళా డాక్రా సంఘాలు బాగా దెబ్బతిన్నాయి, నిర్వీర్యమైపోయినాయి. నేను వెలుగు ప్రాజెక్టు పెడితే దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఇంకో పక్క మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అని పేరు పెట్టి 40%, 50% వడ్డీ వసూలు చేయడం మొదలుపెట్టారు. మీరు కట్టకపోతే మిమ్మల్ని బలవంతపు వసూళ్లు చేశారు. ఆ రోజు కూడా నేను ఒక పిలిపించాను. డాక్రా సంఘాలు పెట్టింది నేను. ఈ డాక్రా సంఘాలు నా మానస పుత్రిక. మీరు భయపడద్దండి. ఎవరైనా మిమ్మల్ని ఏదిస్తే పట్టి కట్టేయండి, నేను వచ్చి వాళ్ళ కథ తేలుస్తానని ఆ రోజు చెప్పాను. ఆ విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా ముఖ్యమంత్రి అవుతానే చాలా ఇబ్బందులున్నాయి. ఆదాయం లేదు. 60 సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్ వదులుకొని కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. హైదరాబాద్ కూడా నేనే అభివృద్ధి చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేస్తే, తెలుగు జాతి కోసం చేస్తే 54% ఆదాయం అక్కడ వదిలిపెట్టుకుని 58% జనాభాకి 46%తో ఆదాయంతో సరిపెట్టుకునే పరిస్థితికి వచ్చాం. అయితే మీ ఆశీస్సులున్నాయి. ఇక్కడ మా ఆడబిడ్డలున్నారు, అక్కలు చెల్లెళ్ళున్నారు. మీ ఆశీస్సులతో నేను ముందుకు పోయాను. నేనెప్పుడూ జీవితంలో భయపడను. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ స్ఫూర్తితో ముందుకు పోయాను. ఇప్పుడే వంశీ చెప్తున్నాడు, ఇక్కడ ఈ ఊర్లో ఒకప్పుడు 50 లక్షల రూపాయల భూమి, ఇప్పుడు ఎంత తమ్ముడు? 5 కోట్లు. మా తమ్ముడు 5 ఏళ్ళు చూపిస్తున్నాడు. 10 రెట్లు పెంచాను మీ ఆదాయం ఆటోమేటిక్గా. అవునా కాదా? ఆనందంగా ఉన్నారా రైతులంతా? ఎందుకు ఆదాయం పెరిగింది, భూమి రేట్లు పెరిగాయంటే దీనికి కారణం ఇక్కడ అభివృద్ధి. హెచ్సిఎల్ కంపెనీ మీరు చూశారు. చాలా మంది అనుకుంటారు ఊరికే వస్తుందనుకుంటారు. ఇటీవల లోకేష్ కూడా మంత్రి బాగా పనిచేసి ఆ కంపెనీ తీసుకొచ్చాడు. ఒకసారి ఆయన నా దగ్గరికి వచ్చాడు. నన్ను చూసేదానికి కొంచెం ఆలస్యమైంది. ఆయన బాధపడ్డాడని తెలిసి నేను నేరుగా నా కారులో ఎక్కించుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ను ఫ్లైట్ ఎక్కించి మళ్ళా వెళ్ళారంటే నా కోసరం కాదు, మీకోసరం, మన రాష్ట్ర అభివృద్ధి కోసరం. నేను ఎప్పుడూ ఒక ముఖ్యమంత్రిగా ఆలోచించడం లేదు, ఒక ప్రజా సేవకుడిగా ఆలోచిస్తున్నా. ఏ పని కావాలన్నా ఎప్పటికప్పుడు అందరితో మంచిగా ఉండి ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తున్నాం. కాబట్టి అందరూ మనల్ని మన దగ్గరకు వచ్చారు. ఈరోజు మీరు చూస్తే డాక్రా సంఘాలకి నేను ముఖ్యమంత్రి అవుతానే 10,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇచ్చాను. 3 విడతలుగా ఇచ్చాం. మళ్ళీ నేను ఆలోచించాను. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, ఒకసారి మీకు పెళ్లి చేసిన తర్వాత మీ అమ్మ నాన్న కానీ అన్నదమ్ములు కానీ మీకెప్పుడు పసుపు కుంకుమ కింద ఎప్పుడూ డబ్బులు ఇచ్చి ఉండరు. కొంతమంది ఇస్తే ఇవ్వచ్చు. కానీ నేను నిజమైన అన్నగా
నా ఆడబిడ్డలకి 2 విడతలు, ఒకసారి 10,000, ఇంకోసారి 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చా. విశాఖపట్నంలో 10,000 కోట్ల రూపాయలు ఆస్తిని మా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ కింద ఇచ్చా. నెల్లూరులో 7,000 ఆస్తి భూమిని పసుపు కుంకుమ కింద ఇచ్చా. ఇక్కడే కృష్ణా జిల్లాలో ఇంటి జాగాలు ఇవన్నీ కూడా దగ్గర ఒక 7,000-8,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తిని మళ్లీ ఇస్తున్నాం. ఒక అన్నగా మీకు ఎంత ఇచ్చినా తక్కువే. అందుకే పేరు కూడా పసుపు కుంకుమ పెట్టాను. ఈరోజు కొంతమంది అంటున్నారు, పాపం ఆ అసాక్షి పేపర్ అది ఎప్పుడు అపశకునాలే తప్ప మంచి శకునమే తెలియని పార్టీ ఆ పేపరు. అవునా కాదా? నేను మా ఆడబిడ్డలకి ఒక అన్నగా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇస్తే ఇది కూడా అప్పు ఇస్తున్నానని రాస్తున్నా అంటే ఆయనకు అప్పు ఇవ్వాలనుంది. కానీ నేను అప్పు ఇవ్వను. నా ఆడబిడ్డలకి నేరుగా డబ్బులు ఉచితంగా ఇస్తా, ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఈరోజే 3 చెక్కులు ఇచ్చాను. ఫిబ్రవరి 1వ తారీఖున డేట్ వేసి 2,500 రూపాయలు, మార్చి 8న డేట్తో 3,500 రూపాయలు, ఏప్రిల్ 5న 4,000 రూపాయలు, 3 చెక్కులు కలిపి 10,000 రూపాయలు ఇచ్చాను. చెల్లెమ్మలు, మీరు ఏ దానికి కావాలంటే దానికి ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ చెక్కులు మీకు ఇచ్చిన డబ్బులు మీ గ్రూపులో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఎవరు కూడా గ్రూపు లీడర్లు బలవంతం చేయొద్దండి. ఒక అన్నగా చెల్లెమ్మలకు ఇచ్చిన పసుపు కుంకుమ ఇందులో ఎవరు కూడా ఇంటర్ఫీర్ కావడానికి వీలు లేదు. ఒక ఆప్యాయతతో ఇచ్చాను, ఒక అభిమానంతో ఇచ్చాను. నా ఆడబిడ్డలకు ఇచ్చాను. నా ఆడబిడ్డలకు ఈ 10,000 రూపాయలు చేరి వారు ఏ పని కావాలంటే ఆ పని చేసుకుంటే అందులో నాకు తృప్తి ఉంటుంది. అందుకే మధ్యవర్తులు ఎవ్వరు కూడా ఇంటర్ఫీర్ కావడానికి వీలు లేదని మరొకసారి ఈ సభలో గట్టిగా చెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ అడుగుతున్నా, మీకు మా ఆడబిడ్డల్ని ఒకరిద్దరికి ఇవ్వలేదు, 94 లక్షల మందికి ఇచ్చాను. పింఛన్లు 54,15,000 మందికి ఇచ్చాను. ఇంత పెద్ద కార్యక్రమం ఒక పండుగ అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందంగా ఉన్నామని చెప్పండి. అందరూ హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారంటే మీ ప్లే కార్డ్స్ పెట్టుకో చూపేయండి, మేము అందరం సంతోషంగా ఉన్నామని. ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారా లేదా మీరు? ఇందులో కూడా మీరు చూస్తే ఎవరైనా డయాలసిస్ పేషెంట్లుంటే అలాంటి వారికి 3,500 ఇచ్చాం. ఓసారి జీవితంలో ఒంటరి మహిళలు భర్త వదిలిపెట్టి ఒంటరి మహిళగా ఉండి చాలా బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు పింఛన్ ఇస్తున్నాను. ఇంకో పక్క ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఇజ్జాలున్నారో వాళ్లకు లేనిపోని అవమానాలు, మన దగ్గరనే పుట్టారు, మన మధ్యలోనే పెరిగితే వాళ్ళకు కావాలని హేళన చేసే పరిస్థితి. ఏం చేయాలో తెలియకుండా కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఆదరించకపోతే మొట్టమొదటిసారిగా నేను గుర్తించాను, వారికి కూడా పింఛన్ ఇచ్చాను. ఈరోజు అలాంటి వారిని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. డప్పు కళాకారులు, చర్మకారులు కూడా పింఛన్ ఇచ్చాం. ఇవన్నీ మీరు చూస్తే ఎన్ని కొత్తగా ఇచ్చాం. ఇంతమంది పాత పెన్షన్లు కాకుండా ఇవన్నీ ఇచ్చి మొన్నటి వరకు 6,720 కోట్లుంటే ఈరోజు 13,440 కోట్ల రూపాయలు పింఛన్ డబ్బులు పెంచామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే, ఇంకో పక్కన ఈరోజు చంద్రన్న పెళ్లి కానుక కూడా
మొత్తం మీరు చూస్తే 26,769 మందికి 114 కోట్ల రూపాయల ఆ డబ్బులు కూడా ఇచ్చాను. మీకు ఒకటి కాదు రెండుగా సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం, పండగల పూట కానుకలు ఇస్తున్నాం, ఎన్టీఆర్ భరోసా చెప్పాను, చంద్రన్న బీమా కింద మీరు చూస్తే ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు నేరుగా బీమా మిత్ర వచ్చి మీకు డబ్బులు ఇచ్చి తొలి రోజునే మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు ఇచ్చి మిగిలిన డబ్బులు కూడా మీకు ఇప్పిస్తున్నాం. ఇంకో పక్కన ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. నిన్న మొన్న వెనుకబడిన వర్గాలకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇచ్చి ఆ కార్యక్రమాలను కూడా మీ అందరికీ అందుబాటులో పెట్టాం. 1-2 కాకుండా జైహో బీసీలకు ఒక ప్యాకేజ్ ఇచ్చి అందరికీ 21 కార్పొరేషన్లు పెట్టాం, ఉచితంగా కరెంట్ ఇచ్చాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేసి వాళ్ళందరినీ ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన ఈ జిల్లాలో ఒకసారి చూస్తే ఇవే కాకుండా మీ పిల్లల్ని చదివించడానికి 15 లక్షల రూపాయలు విదేశ విద్య కింద ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళు కానీ రాష్ట్రంలో అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే నేను ఆలోచించి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చాం. రెండోది సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్కన కొంత నగదు ఇచ్చాం. ఈరోజు పింఛను కానీ బీమా కానీ పెళ్లి కానుక కానీ ఇలాంటివన్నీ నగదులో ఇచ్చాం. కొన్ని మీరు చూస్తే కైండ్లో కానీ సర్వీస్ రూపేణ ఇచ్చాం. ఈరోజు ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేదు. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా పెట్టిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. నేను సవాలు విసురుతున్నా, ఎక్కడా లేదు. ఎవరైనా పని కోసం బయట వస్తే మళ్ళా హోటల్కి పోతే జోబీ అంతా ఖాళీ అయిపోతుంది. అందుకనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని 5 రూపాయలకి ఏ పూటకు ఆ పూట కడుపు నిండా పౌష్టికాహారం పెట్టాం. ఇంకో పక్క మధ్యాహ్న భోజనం, పిల్లలకు అంగన్వాడీలో భోజనాలు, ఇవన్నీ కూడా చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసి అవన్నీ కూడా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాం. బియ్యం ఇస్తున్నాం. ఇంకో పక్క మీ ఆరోగ్య ఖర్చులు గణనీయంగా తగ్గించాం. ఒకప్పుడు మీరు ఎక్కడన్నా పరీక్షలకు పోతే డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు ఆ బాధ లేదు. అన్ని హాస్పిటల్స్లో నాణ్యమైన వైద్య సేవలకు శ్రీకారం చుట్టాం. బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఇంకా పెంచుకుంటాం. ఇంకో పక్క విద్య పైన శ్రద్ధ పెట్టాం. డిజిటల్ క్లాస్ రూమ్లు కానీ వర్చువల్ క్లాస్ రూమ్లు కానీ నాణ్యమైన విద్య కోసం శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. నేను ఎందుకు ఈ మాటల్ని చెప్తున్నానంటే మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శాశ్వతంగా మీరు ఆనందంగా ఉండాలని, మీరు మీ పిల్లలు ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాను. ఈరోజు జిల్లా ఉంది, చాలా రంగాల్లో ముందుకు పోయారు. నేను జిల్లాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న 1-2 కాదు, చాలా రంగాల్లో మీరు చూస్తే ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారిని, ఇక్కడుండే అధికారుల్ని, అనధికారుల మంత్రులందరినీ అభినందిస్తున్నాను. రాష్ట్రంలో మీరు చూస్తే వ్యవసాయంలో మొదటి స్థానంలో ఉన్నారు, సేవా రంగంలో మొదటి స్థానంలో ఉన్నారు. మొత్తం ఆదాయం మీరు చూస్తే 97,059 కోట్ల రూపాయలు స్థూల ఉత్పత్తి చేసి నెంబర్ 1 స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం 1,42,000 అయితే మీ తలసరి ఆదాయం 1,89,000. ఆక్వాకల్చర్లో 17,355 కోట్లతో నెంబర్ 1గా ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్లో నెంబర్ 1గా ఉన్నారు 6,737 కోట్లతో. అనీమియా రైతు జిల్లాగా నెంబర్ 1గా వచ్చారు.
భూధార్ కార్డులు జారీలో నెంబర్ 1గా వచ్చారు. భవిష్యత్తులో మీరు ఎక్కడికి పోయే పని లేదు. ఈరోజు మీరు ఆధార్ ఉంది, మీ వేలిముద్ర, మీ కన్నురెప్పల ఆధారంగా ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా డిస్పర్స్మెంట్ చేస్తున్నాం. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నటివి. ఎక్కడ చూసినా దొంగలు మొత్తం దోచుకునేవాళ్ళు. ఈరోజు దెయ్యాలు లేవు, దొంగలు లేరు, నిజమైన వ్యక్తులకే లబ్ధి వస్తుంది. అది ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఆధార్ వారిగానే భూధార్ తీసుకొచ్చి మీ భూములకు రక్షణ కల్పిస్తాం, జియో రెఫరెన్స్ పెడతాం. ఇంకో పక్క మీరు కూడా వేలిముద్ర పెడితే తప్ప మీ భూమి ఇంకొకరి ట్రాన్స్ఫర్ కాకుండా పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. గ్రామ దర్శన్లో మీరు నెంబర్ 1గా ఉన్నారు. ఇలాంటివన్నీ చూస్తే 1-2 ప్రోగ్రాములు కాదు, అన్ని ప్రోగ్రాముల్లో మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రభుత్వం కూడా దగ్గర 19 కార్యక్రమాలు తీసుకుని పెద్ద ఎత్తున ముందుకు పోయాం. పసుపు కుంకుమ, ఎన్టీఆర్ భరోసా, రుణమాఫీ రైతులకి 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను. వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వాలి, అది కూడా తొందరలో ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నాను. ఆ తర్వాత భవిష్యత్తులో మీరు ఒకసారి చూసి నిన్నే నరేంద్ర మోడీ గారు రైతులను ఆదుకున్నాడు. ఆదుకున్న విధానం చూశారు తమ్ముళ్ళు, ఆదుకున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన ఇచ్చింది 5 ఎకరాలకి ముష్టి నెలకు 500 రూపాయలు ఒక్కొక్కరికి. 5 ఎకరాల పైన అయితే ఎవ్వడికి రాదు. ఇది పెట్టుబడి కింద ఇస్తానని చెప్పి 5 ఎకరాలకు 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు. ఒక్కొక్క రైతుకు 500 రూపాయలు వస్తుంది, 3 విడతల్లో ఇస్తారు. అదే ఈ ప్రభుత్వం 1,50,000 వరకు మీ రుణమాఫీ చేశామంటే ఎవరు గొప్ప మీరే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్తారు, చేష్టలు మాత్రం ఉండవు. నేను అందుకనే మళ్ళీ ఆలోచిస్తున్నాను. రైతులు కానీ రైతు కూలీలు కానీ ఆదుకునేట్టుగా మీరు ఆనందంగా ఉండేట్టుగా కార్యక్రమాలు చేపడతాం. ఈరోజు కృష్ణా డెల్టా ఉంది. ఆ రోజు పట్టిసీమ రాకపోతే మీరు ఏమయ్యేవారో ఒక్కసారి ఆలోచించండి. తాగేదానికి నీళ్లు కూడా ఉండేటివి కాదు. నాకు చాలా ఇబ్బంది పెట్టారు, కోర్టుకు వెళ్లారు, విమర్శలు చేశారు, అవినీతి ఆరోపణ చేశారు. ఇక్కడే ఉమా గారు ఉన్నారు మంత్రిగా. నేను ఒకటే చెప్పాను, ఎవరెన్ని చెప్పినా మన మనసే మనకు సాక్షి. ముందుకెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో గోదావరి కృష్ణా నదులు కలపాలనుకున్నాం. పట్టిసీమ ద్వారా కలిపిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నేను అడుగుతున్నా, ఈరోజు మీకు నీటి సమస్య ఉందా అని. లేదనుకుంటే గట్టిగా చెప్పండి, బ్రహ్మాండంగా జరిగిందని చెప్పండి. ఒకప్పుడు సముద్రంలోని నీళ్లు భూమిలోకి ఎక్కడికక్కడ సాల్టిష్ అంతా కూడా ఉప్పు పొలాలుగా మారిపోయేటివి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, 3-4 సంవత్సరాలుగా ఇచ్చాం, నీళ్లు ఇచ్చాం, మంచి నీళ్లు ఇచ్చాం. మామూలు కృష్ణా వాటర్ కంటే ఎక్కువ పంటలు పండాయి. మొన్నే మా రైతులు 40 బస్తాలు పండాయి, 50 బస్తాలు పండాయి. మొన్న నేను అడుగుతున్నా, పెతాన్ తుఫాన్ వస్తే దానికి కూడా 200 రూపాయలు తగ్గించి మొత్తం కొనమని ఆదేశాలు ఇచ్చానంటే అది రైతుల పైన నాకుండే అభిమానం. స్థాయిలో పోరాడుతున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, పంట కుంటలకు పెద్ద ఎత్తున తవ్వాం, చంద్రన్న బీమా ఇచ్చాం, వంట గ్యాస్ పెద్ద ఎత్తున ఇచ్చాం. ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ అన్నిటిపైన బ్రాహ్మణ్ కార్పొరేషన్, చంద్రన్న పెళ్లి కానుక, రేషన్ కార్డులు, పండుగ కానుకలు, ఎన్టీఆర్ వైద్య సేవలు ఇవ్వనేస్తాం. ఇవన్నీ కూడా ఇచ్చాం. ఇంకో పక్క చంద్రన్న బాట దర్జాగా మీ ఊర్లో
మట్టిలో తిరిగే పని లేదు ఇప్పుడు, అన్ని సిమెంట్ రోడ్లే. అక్కడక్కడ కొన్ని మట్టి రోడ్లు పెట్టమంటున్నాను, ఎందుకంటే ఎప్పుడన్నా వాకింగ్ చేయాలంటే సిమెంట్ రోడ్లు చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి. కాబట్టి అక్కడక్కడ మట్టి రోడ్లు పెట్టుకొని పొలాలకు పోయే ఆలోచన మీరు చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ బిల్డింగులు కట్టాం, మరుగుదొడ్లు మొత్తం పూర్తి చేశాం. ఇండ్లు అయితే 27 లక్షల ఇండ్లు, 83 లక్షల కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నాం. రేపు 9వ తారీఖున 4 లక్షల ఇండ్లకు ఒకేసారి ప్రపంచంలో గృహప్రవేశం చేసే రాష్ట్రంగా మన రాష్ట్రం చరిత్రలో మిగిలిపోతుంది. ఎల్ఈడి బల్బులు పెట్టాం, గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేశాం. నేను ఒకటి ఇంకా ఇది కాకుండా నిన్నే మళ్ళీ ఈ బీసీల కింద ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసుల కింద 5% మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా కాపులు అడిగారు, ఎవరూ చేయలేదు. నేను ఒకటే చెప్పాను, నేను మీకు అండగా ఉంటానని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళకు కూడా కార్పొరేషన్ పెట్టడమే కాకుండా 5% రిజర్వేషన్లు ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు ఎన్నికల సమయంలో ఇవన్నీ చేయగలుగుతున్నానంటే టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగించాం. 1-2 కాదు. నేను ఈరోజు ఆర్టీజీ వ్యవస్థకు శ్రీకారం చుట్టి మీకు ఎక్కడ పింఛన్ ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, పెళ్లి కానుక ఇచ్చినా మీ వేలి ముద్ర, మీ కనురెప్పలు పెట్టుకుని అవన్నీ కంప్యూటరైజ్ చేస్తున్నాం. మళ్ళీ నా ఫోన్ వస్తా ఉంది మీ అందరికీ. ఒక పెన్షన్ వస్తే మళ్ళా ఫోన్ వస్తుంది, ఒక బీమా ఇస్తే ఫోన్ వస్తుంది. ఈ రోజే పింఛన్లు ఇచ్చాం, అప్పుడే ఆర్టీజీ నుంచి ఫోన్లు స్టార్ట్ అవుతాయి సాయంత్రానికి, రేపు మార్నింగ్కి. దేనికోసం చేస్తున్నాను? నా ఫోన్లు మీకు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయా నా ఫోన్లు? వస్తున్నాయంటే చేలిపైకి చెప్పండి వస్తున్నాయని. దేనికోసం చేస్తున్నానంటే మధ్యవర్తులు ఎక్కడా దగా చేయకూడదని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, జవాబుదారీతనంతో ఉండాలని, ఎక్కడికక్కడ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఎక్కడన్నా కానీ సరిగా మీకు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా, టెక్నాలజీలో సమస్యలు వచ్చినా, ఎవరైనా వచ్చిన వ్యక్తులు మీతో దురుసుగా మాట్లాడినా మళ్ళా ఆ విషయాలు కనుక్కొని ఎప్పటికప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. నవంబర్ నుంచి జనవరి వరకు మీరు చూస్తే రాష్ట్రంలో అన్ని విషయాల్లో సాటిస్ఫాక్షన్ 76% ఉంటే కృష్ణా జిల్లాలో 80% ఉంది. మీ నియోజకవర్గంలో 82% ఉంది. ఈ గ్రామంలో 77% ఉంది. నేను ఇప్పుడు కూడా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి. ఈ సమాచారం ఎప్పుడు కూడా అధికారులకి వాళ్ళ రికార్డులో ఉండిపోతుంది. నేను ఒకటే మీకు చెప్తున్నాను, నాకు ప్రధానంగా 3 బాధ్యతలు ఉన్నాయి. 1, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. శాశ్వతంగా మీ జీవన ప్రమాణాలు పెంచి మీరు ఆనందంగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఎప్పటికప్పుడు మీకు అండగా ఉంటా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీకు ఇబ్బంది లేని పరిపాలన ఇస్తాను. అదే సమయంలో అధికార యంత్రాంగం ఉన్నారు, వాళ్ళు ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా జీతాలు కానీ, ఫిట్మెంట్ కానీ, ఇండ్లు ఇవ్వడం కానీ అన్ని విషయాల్లో వాళ్ళకు అండగా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందంటే నేను ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచన అమలు చేసింది అధికార యంత్రాంగం. మీరు జిల్లాలో 80% తృప్తిగా ఉన్నారంటే, నియోజకవర్గంలో 82% తృప్తిగా ఉన్నారంటే, ఒక పక్క అధికార యంత్రాంగం పనిచేయడం, ఇంకో పక్క వంశీ గారు బలుకొని, ఎంపీ బలుకొని రాజకీయంగా మీకు నాయకత్వాన్ని ఇవ్వడం.
అలాంటి వ్యక్తుల్ని మనం అభినందించాలన్న అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మేము అభినందిస్తున్నామని చెప్పండి. ఆకలేస్తా ఉంది, మధ్యాహ్నం అయింది మీ అందరికీ. ఇంకా గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. అధికారులు కానీ రాజకీయ నాయకులు పనిచేసేది ఉద్యోగ ధర్మంగా పనిచేసిన తర్వాత ఇంకా బాగా పనిచేసేది మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని. మీరు బాగా చప్పట్లు కొట్టి అభినందిస్తే వాళ్ళకు కిక్ వస్తుంది, ఇంకా బాగా పనిచేస్తారు. ఎప్పుడు మనం అందరం చూస్తాం, ఎవరైనా మనకు ఒక చిన్న సహాయం చేస్తే ధన్యవాదాలు చెప్తాం. ఒక పూట భోజనం పెడితే అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తాం. ఇంకో పక్క ఎవరైనా పోతూ పోతూ పలాని ఊరికి దారి ఎక్కడంటే పలాని దారి అంటే మనం నిలబడి థ్యాంక్ యూ అంటాం, ధన్యవాదాలు అంటాం, కృతజ్ఞతలు చెప్తాం. అది భారతీయ సంస్కృతి. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అన్ని ప్రోగ్రాములు నేను రివ్యూ చేస్తున్నాను. పెన్షన్ అయితే ఈ గ్రామంలో 87% సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజులు 90% వెళ్ళాలి. ఇంకో పక్కన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్లు అయితే విలేజ్లో ఒక అతనైతే 90%, ఒక ఆయనకి 84%. మాకిన వాసుదేవరావు కానీ శ్రీనివాసరావు కానీ ఇద్దరు బాగా పనిచేస్తున్నారు. ఒక ఆయనకు 90% వచ్చింది. జిల్లాలో కూడా చాలా మంది ర్యాంకింగ్ కూడా పెట్టాం. నేను ఒకటే కోరుతున్నాను, కొంతమందికి 95% ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కొంతమంది విషయంలో 70-60% పడిపోయే పరిస్థితి ఉంది. దీనికి కారణం మీరు అన్వేషించుకోవాలి. ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉంటారో వాళ్లకు నేను దగ్గరగా ఉంటాను, మీకు అన్ని విధాలా సహకరిస్తాను. ఇంకో పక్క పార్టీకి నాయకులు ఉన్నారు, ఇక్కడనే కార్యకర్తలందరూ ఉన్నారు, ఈ పక్క ఆ పక్క అంతా కార్యకర్తలు ఉన్నారు. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు బాగా పనిచేయండి. చరిత్రలో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడ ఇబ్బంది వచ్చినా అధికార యంత్రాంగానికి చెప్పి ఆ పని మీరు చేపిస్తే ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. తెల్లవారి నుంచి ఊరిలో ఉంటారు. మీరు కనపడినప్పుడు ఏమమ్మా బాగున్నావా, ఏం తమ్ముడు బాగున్నావా, లేకుంటే కనపడినప్పుడు గుడ్ మార్నింగ్ పెట్టి ఏం తమ్ముడు శుభోదయం, ఈరోజు కులాసాగా ఉన్నామని మీరు అడగగలిగితే అక్కడి నుంచి మిమ్మల్ని వదిలిపెట్టరు వాళ్ళు. అట్ట కాకుండా వాళ్ళు కనపడేస్తే మీరు ముఖం తిప్పుకొని వెళితే ఎన్నికలకు వచ్చినప్పుడు అదే గుర్తొచ్చి మీరు గుర్తొస్తారు. నేను కాదు గుర్తొచ్చేది, నేను పింఛన్ ఇచ్చినా మళ్ళా మీరే గుర్తొస్తారు. అది రానివని మా తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఏమమ్మా తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా పనిచేస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నేను అదే ఆలోచిస్తున్నా. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, ఎప్పటికప్పుడు మీకు సుఖ సంతోషాలు ఇవ్వడానికి అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు పార్టీ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మీకు అందుబాటులో ఉండాలి, పనులు చేయాలి. ఈరోజు సంపద సృష్టించడం కష్టపడతాను. మీరందరూ ఒక ఆలోచన చేయాలి. రాజధాని ఉంది, మన దగ్గర డబ్బులు లేవు. మామూలుగా వేరే వాళ్ళైతే అసలు రాజధాని కట్టడం ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకుని ఒక సెక్రటరియట్ బిల్డింగ్ కట్టి వదిలేసేవారు. నేను ఒక పిలిపిచ్చాను, రైతులకు ఒక హామీ ఇచ్చాను. నాకు ల్యాండ్ పోలింగ్లో భూమి ఇవ్వండి, మీకు కూడా లాభం వస్తుంది. ఇప్పుడు వచ్చే ఆదాయానికి ప్రతి సంవత్సరం 10% కలిపి 10 సంవత్సరాలు ఇస్తా. భూమి విలువ పెరిగితే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోండి.
2 విధాల లాభం వస్తున్న ఒక పిలిపిస్తే ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. 34,000 ఎకరాలు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి నా మీద నమ్మకంతో రైతులు ఇచ్చారంటే ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ప్రపంచం అంతా నమ్మకం పైన నడుస్తుంది. ఈరోజు మన మీద నమ్మకంతో కియా మోటార్స్ వచ్చారు. కియా మోటార్స్ వచ్చి అనంతపురం జిల్లాలో పెట్టారు. నేను ఒకటి హామీ ఇచ్చాను, నీళ్లు లేవన్నారు. 6 నెలలు టైం ఇమ్మన్నాను. 6 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి హంద్రి నేవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చాం. ప్రభుత్వ ధనాన్ని మొత్తం వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఆనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ ఫ్యాక్టరీ పారిపోయింది. అతను మాత్రం జైల్లో పెట్టారు, ఉద్యోగం తీసేశారు. రాజశేఖర్ రెడ్డి ఎంత గొప్పవాడంటే బొత్సాకు మాత్రం ప్రమోషన్ ఇచ్చి ఇంకా పెద్ద మంత్రి పదవి ఇచ్చి గౌరవించే పరిస్థితికి వచ్చాడు. ఇండస్ట్రీ మాత్రం పోయింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రేపు కానీ ఇలాంటి నాయకులు వస్తే అభివృద్ధి ఆగిపోతుంది, అభివృద్ధి కనపడదు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు విదేశాలకు పోతే, వాళ్ళు ఒకటే మాట అడిగారు, రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా మీరు ఓడిపోతే మేము పెట్టిన పెట్టుబడులు ఏమవుతాయని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, మా ప్రజలకు నేను అన్ని చేస్తున్నా, ఓడిపోయే సమస్య లేదు. మళ్ళా తెలుగుదేశం పార్టీ తిరుగులేని మెజార్టీతో వస్తాదని నేను భరోసా ఇచ్చా. ఇప్పుడు ఒకరిద్దరైతే రేపు మన గవర్నమెంట్ వస్తానే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని పెట్టేవాళ్ళు చాలా మంది వచ్చినా ఒకరిద్దరు పోస్ట్ పోన్ చేసుకున్నారు, వాయిదా వేసుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. నిన్న మొన్న మీరు చూస్తున్నారు, ప్రజలు మీరు చూస్తే ఎక్కడ చూసినా జిందాబాదులు కొడుతూ చంద్రన్న మళ్ళీ మీరే రావాలని మీరు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం ఎక్కడికక్కడ చూస్తే తప్పుడు సర్వేలు చేసి మేము గెలిచిపోతున్నామని పగటి కలలుగా అంటున్నారు. ఏమమ్మా అలాంటి పార్టీ మీకు అవసరమా అని మా చెల్లెమ్మలు అడుగుతున్నా. చెల్లెమ్మలకు అన్ని చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నకు అండగా ఉంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంటామని సంకల్పం చేసి మీకోసం 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ అన్న కోసం 75 రోజులు మీరు కష్టపడి మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా. ఇది రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈరోజు మీరు చూస్తే ఒక ఉదాహరణ మీరు చూడండి, మిషన్ అంత్యోదయ, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ప్రోగ్రాం. టాప్ 10 ఇచ్చారు. 236 పంచాయతీలు వచ్చాయి. 236 పంచాయతీల్లో 133 పంచాయతీలు మనవే వచ్చాయంటే, దగ్గర 60% పంచాయతీలు మనవే వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న చూశారు, ధర్నా చేశాం, బందులు చేశారు. ఈరోజు మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలను నిలబెట్టుకోలేదు. కానీ ఈరోజు బీజేపీ పార్టీ చూస్తే నిన్నే చివరి బడ్జెట్ అప్రోప్రియేషన్, మన ఓట్ ఆన్ అకౌంట్, అందులో కూడా మొండి చెయ్యి. అందుకే చెప్పాను, నా జీవితంలో ఎప్పుడూ వేసుకోలేదు. నల్ల చొక్కా వేసుకొని అసెంబ్లీ ద్వారా నిరసన కూడా తెలియజేశాను. విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడాడు, చెప్పాను, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కేంద్రానికి సహకరిస్తే, ఈ ప్రజానీకానికి వ్యతిరేకంగా పనిచేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, తగిన గుణపాఠం చెప్తామని గట్టిగా హెచ్చరించారు. ఎవరి కోసం నేను అడుగుతున్నాను, చాలా బాధ కలిగింది. ఒక పక్క పేద మహిళలు ఇచ్చిన పింఛను కూడా
పొదుపు చేసి రాజధానికి ఇస్తే ఇంకో పక్క కొంతమంది ఎక్కడికక్కడ బాధపడుతూ మా రాష్ట్రానికి అన్యాయం చేసి తిరిగి మమ్మల్ని తిడతారని ఎక్కడికక్కడ వీరోచితంగా తిరుగుబాటు చేస్తా ఉంటే వీళ్ళు మనల గురించి విమర్శిస్తున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం సహకరించుంటే మనకివ్వాల్సిన డబ్బులు ఇచ్చుంటే ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేసేవాడినో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 80,000 కోట్లు ఇవ్వాలని. జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు ఒక కమిటీ వేసి 1,03,000 కోట్లు ఇవ్వాలని. మనం చెప్పాం 1,15,000 కోట్లు ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇవ్వాలని. పోలవరానికి డబ్బులు ఇవ్వలేదని కానీ నేను ప్రాజెక్టు నిలిపేస్తే అసలు ప్రాజెక్టు పనులే పూర్తి కావు. 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేస్తాం, ప్రాజెక్టు పూర్తి చేస్తాం, వడ్డీతో సహా రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి వసూలు చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా, మీ అందరికీ రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ బీజేపీ ఆటలు సాగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క తమ్ముడు ఆలోచించాలి, ప్రతి ఒక్క అన్న ఆలోచించాలి. మనకు అన్యాయం చేసిన పార్టీకి పుట్టుగతులు ఉండవని హెచ్చరించి గుణపాఠం చెప్పాలి. చెప్తారా లేదని అడుగుతున్నా. 11 సార్లు ధర్మ పోరాటం పెట్టాం, ఇంకా వీళ్ళు మారలేదు. వీళ్లకు వంగి మగదులున్నారు. అటు తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. కోడి కత్తి డ్రామా చూశారు. కోడి కత్తి విషయం ఏం చేశారు? వాళ్ళ అభిమానమే ఆయన చెప్పాడు. మన అధికారం రాష్ట్రం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది, కానీ కేంద్రం వాళ్ళ అధికారాన్ని అతిక్రమించి మన అధికారాలు తీసుకుని ఎన్ఐఏ అనే ఏజెన్సీతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ ఏమీ లేదు, అతనే చేశాడు అని. వాళ్ళు మనం చేసిన రిపోర్ట్ ప్రకారమే రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతున్నా. మా అధికారాలు తీసుకోవడానికి కేంద్రానికి మీకు అర్హత ఎక్కడుందని అడుగుతున్నాను. మన అధికారాలు తీసుకున్నారు. కోడికత్తి కేసు మీద ఆయన్ని కాపాడాలని మన మీద బురద జల్లాలని చూస్తే ఆ బురద తిరిగి వాళ్ళపైనే పడే పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో అత్యవసర పరిస్థితి ఉంది. అన్ని వ్యవస్థల్లో బస్టు పట్టించారు. ఎవరైనా మాట్లాడితే దాడులు చేస్తున్నారు. చాలా దారుణంగా అయిపోయింది. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసుల కోసం బీజేపీకి దాసోహం అనే పరిస్థితికి వచ్చాడు. మన మీద ఒత్తిడి పెంచారు, కేసులు పెట్టారు, ఎక్కడికక్కడ బెదిరిస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, మీరు ఎన్ని బెదిరించినా బెదిరేది లేదు. ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మస్థైర్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎదురొడతాం, ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు నాకు కావాల్సింది మా చెల్లెమ్మలకి, మా కన్న తల్లులకి, తండ్రులకి నేను మీ అందరికీ అండగా ఉండడానికి, ప్రతి ఒక్క వృద్ధుడికి, ఒక తల్లికి, ఒక కన్న కొడుకుగా ఉండి ఆదుకుంటున్నాను. మా చెల్లెమ్మలకు ఒక అన్నగానో తమ్ముడుగానో ఉంటున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రోజే మీరు చూశారు, ఆటో డ్రైవర్లకు కూడా మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ పూర్తిగా రద్దు చేశారు. ట్రాక్టర్లకు, టైలర్లకి పూర్తిగా మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశా. ఒక్క పైసా కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చేయాల్సిన, మీ ట్రాక్టర్ పైన జెండా ఉండాలి, ఎక్కడికక్కడ రెపరెపలాడాలి. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తయారు కావాలి. మళ్ళీ ఇవన్నీ జరిగితే మీకు లాభం, రాష్ట్రానికి లాభం. కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలనుకున్న వాళ్ళకి
గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, నేర చరిత్రలుండే వ్యక్తులు, ప్రతి శుక్రవారం కోర్టుకు పోయే వ్యక్తులు, నీతి నిజాయితీగా ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శించినప్పుడు బాధేస్తుంది. నేను పడేది మీకోసరం పడుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువ సంపాదన సృష్టించడం, సంపద వచ్చిన దానివల్ల ఆదాయాన్ని పెంచడం, వచ్చిన ఆదాయం ఎప్పటికప్పుడు పేదవాళ్ళకి చేరే విధంగా కార్యక్రమాలు చేపట్టడం, నేను చెప్పినట్టు కూడా చేశాం. ఈరోజు అప్పులుంటే భయపడలేదు. అవసరమైతే 10 రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికీ కష్టం లేకుండా సుపరిపాలనకు నాంది పలికాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మంచి రోజులే ఉంటాయి. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తా, ఇంకా సుపరిపాలనకు నాంది పలుకుతాం. ఒక ఫోన్ ద్వారా ఏ పని కావాలన్నా ఆ పని అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీ జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మళ్ళీ ఒకసారి, నేను మీకోసం 5 ఏళ్లు పనిచేశా. నా కోసం మీ ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి న్యాయం జరిగిందని మీరు భావిస్తే మీ ఆత్మసాక్షిగా 75 రోజులు మీరు నా కోసం పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. నేను కూడా ఎక్కడ కూడా చెడ్డ పేరు ఉండే వ్యక్తుల్ని ప్రమోట్ చేయను. నేను ప్రమోట్ చేసేది మంచి వ్యక్తుల్నే పెడతాను. మీరిచ్చిన సమాచారం, నా దగ్గర ఉండే సమాచారం అన్ని పెట్టుకొని చేస్తాను. అదే సమయంలో మీరు చేయాల్సింది నాకు అండగా నిలబడాలి, ఓపెన్గా మాట్లాడాలి. ఏ ఊరికి ఆ ఊరు మీరు మాట్లాడాలి. ఎవరన్నా అడిగితే అవును తప్పకుండా మా చంద్రన్నకే ఓటేస్తామని గట్టిగా చెప్పే పరిస్థితి రావాలి. ఎవరు అడిగినా మీరు చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట అడుగుతున్నానంటే, అప్పుడు భయం ఉంటుంది. తప్పుడు సర్వేలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేయాలనుకుంటున్నారు. ఆ డబ్బులు వసూలు చేసి వీళ్ళు డబ్బులు అక్రమ సంపాదనకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. అందుకని ఈరోజు జాతీయ స్థాయిలో కూడా 2 ఫ్రంట్లు ఉన్నాయి. ఒకటి బీజేపీ, వాళ్ళని బలపరిచేవాళ్ళు. బీజేపీ మనకు అన్యాయం చేశారు. మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఒక పక్క. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఆ రోజు చేసిన తప్పును గుర్తించి మళ్లీ మేము ప్రత్యేక హోదా ఇస్తాం, ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తాం, విభజన హామీలన్నీ ఇస్తామని మొదటి సంతకం పెడతామని కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకొచ్చారు. అందుకే కలిసి పనిచేస్తున్నాం. ఈ సందర్భంలో నేను ఇన్ని పార్టీల కోసం అందరినీ కూడా కలుపుకున్నామంటే ఈ రాష్ట్ర హితం కోసం, మీ ప్రయోజనాల కోసం. అందుకే మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజటి నుంచి మీరు నాకు అండగా ఉంటారని భావిస్తూ ఉంటామని గట్టిగా అందరూ కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్ చూశారు, ఎంత తృప్తిగా ఉందంటే చాలా సంతోషం, చాలా ఆనందం. బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది. ఇది ఇక్కడుండే వంశీ గాని ఎంపీ గాని బ్రహ్మాండంగా పనిచేశారనడానికి నిదర్శనం. అధికార యంత్రాంగం కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వారిని కూడా గట్టిగా అభినందిస్తూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అధికార యంత్రాంగాన్ని కూడా అభినందిస్తారని కోరుకుంటూ, మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు పసుపు కుంకుమ జంబో చెక్కును అందుకోవాల్సిందిగా మండల సమాఖ్య అధ్యక్షులు సిహెచ్ నాగమణి, ఎన్ నాగమణి, టి రామలక్ష్మి, బి లక్ష్మి, ఎన్ నాగమణి గారిని కోరుతున్నాం. పసుపు కుంకుమ జంబో చెక్కును అందుకోవాల్సిందిగా మండల సమాఖ్య అధ్యక్షులను వేదిక మీదకు వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం.